నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. సిటీ న్యూస్లో ముందుగా ముఖ్యాంశాలు. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్కు ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఉద్ఘాటన. ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు కార్యకర్తలంతా పనిచేస్తాం. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వెల్లడి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రైల్వే ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష. కార్పొరేషన్ విధులకు కట్టుదిట్టంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశాలు. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా అంతర్గం మండలంలోని మురుమూరు ఎల్లంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మురుమూరు ఎల్లంపల్లి గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. అలాగే 2 నెలల్లో పూర్తి స్థాయిలో నుంచి మంచినీటిని అందిస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులకు, భూములు కోల్పోయిన ప్రజలకు R&R ప్యాకేజీ అందే విధంగా అధికారులతో మాట్లాడతానని అన్నారు. నీటితో పాటు రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 2 గ్యారంటీ పథకాలను అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చుక్క నీరు కూడా గ్రామ ప్రజలకు అందించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రామగుండం వైపే చూసే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మరవలేనిదని 70% ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు, కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం పాటుపడ్డారు కానీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా రాష్ట్రంలో గెలిచినటువంటి పర్సంటేజ్ లెక్కల్లో రాష్ట్రంలోనే దాదాపు 70% వచ్చి తక్కువ పోయిన మెజార్టీలో అగ్రస్థానంలో మొదటి భాగంలో ఉండి ఇవాళ రామగుండం వైపు, ఈ రామగుండం ఏంది, రామగుండం నాయకుడు ఏంది, ప్రజలు ఎందుకు ఒకవైపు ఓటేసిరనే విధంగా ఈరోజు తీర్పునిచ్చి ప్రతి ఒక్కరు కూడా రామగుండం చర్చించేటువంటి ఒక గొప్ప అవకాశం కల్పించారు. మీ అందరికీ మాటిస్తున్నా, ఎమ్మెల్యే లేకముందు కూడా 20 సంవత్సరాలుగా నేను, నా కుటుంబం ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా సరే నిరంతరం మీ అందరితో మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం పోరాటం చేసుకుంటూ పోయినాం. నాకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు, ఇదే చిల్లగుట్టలో కార్యక్రమం పెట్టినప్పుడు ఆ రోజు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఇక ప్రాంతానికి పోవాలన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు భూములు త్యాగం చేసారు. మొత్తం తెలంగాణలో ఉన్న భూములకు సాగునీరు ఇవ్వడానికి, ఈ నగరాలకు కూడా తాగునీరు ఇవ్వడానికి మా భూములు త్యాగం చేస్తాం. మేము మంచి వాళ్ళం, గోదావరి నీళ్లు తాగిన వాళ్ళం, ఒకరికి మంచి తప్ప చెడు చేయనటువంటి వాళ్ళమని ఒక మంచి ఆలోచనతో చేస్తే ఈ రోజు కూడా మరి మన ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాల నీళ్లు పోతున్నాయి. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో మన ప్రాంతానికి చుక్క నీళ్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయలే. ఇదే కొక్కెర రమేష్ ఆయన ఇంటికాడ రోజు ఊరిలో మాట మాడితే అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు కొట్లాడతావా అన్నాడు. మీ అందరికి గుర్తే ఉండొచ్చు, మీరు కొట్లాడతావా అంటే నాడు పోరాటం మొదలు పెడదామని చెప్పినాం. ఆ రోజు మొదలు పెట్టేటువంటి పాదయాత్ర మీ అందరూ కలిసి 2 మండలాల ప్రజలు దాదాపు 4 రోజులు నడుచుకుంటా పెద్దపల్లి వరకు పాదయాత్ర చేసినాం. తర్వాత అనేక ధర్నాలు చేసినాం. ఆ రోజు ప్రతి గ్రామం నుంచి, ఇక్కడ నుంచి మొరపూరు నుంచి మొదలు పెడితే
బ్రాహ్మణ పెళ్లికి మట్టి తిరుపతి వాళ్ళకు సంబంధం. అటుపోతే ఆచరణ పెళ్లిలో ఆ రోజునటువంటి నాయకులు పోచం సుధాకర్తో పాటు చాలా మంది వచ్చారు. పాపన్న సోమరపల్లి నుంచి, కొట్టాల నుంచి, మధ్యాల నుంచి ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ పోవాలంటే వేలాది మంది నాతో పాటు కలిసి నడిచేది 2 గ్రామాలు. ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులను నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని, ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కారమయ్యే విధంగా అధికారులకు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు ప్రజావాణి కార్యక్రమం కోసం ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తు వివరాలను సదరు రిజిస్టర్లో నమోదు చేయాలని, ఒక దరఖాస్తు ప్రజల నుంచి రెండోసారి రాకుండా సదరు దరఖాస్తు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు అందించే దరఖాస్తులతో వారి సమస్యలకు పరిష్కారం చూపటమే అధికారులకు ప్రాధాన్యత కావాలని, ప్రజలతో నేరుగా సంప్రదించే సమయంలో అధికారులు మర్యాదగా ప్రవర్తించాలని, ఒకే సమస్యపై ప్రజలు పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే ఆవశ్యకత రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం పట్టణానికి చెందిన ప్రసాద్, ఎం రమేష్లు ఎన్టీపీసీ టౌన్ నుంచి మేడిపల్లి రోడ్డు వరకు డివైడర్పై కోనోకార్పస్ మొక్కలు నాటడం వల్ల గాలి నాణ్యత, పబ్లిక్ హెల్త్పై పడే ప్రభావంపై అధ్యయనం జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామగుండం పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన శంకర్ తనకు సద్రం క్యాంపులో సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రామగుండం నగరంలోని 5వ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన పి రామలింగం ఇంటి పన్నులలో యజమాని పేరు తప్పుగా ప్రచురితమైందని దానిని సరిచేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. రామగుండం నగరం 12వ డివిజన్ విఠల్ నగర్కు చెందిన రియాజుద్దీన్ విఠల్ నగర్లోని తన ఇంటి వెనుక రోడ్డు, కరెంటు పోలు, లైటు, శానిటేషన్, మందుల నివారణ కార్యక్రమాలను చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా అవసరం, చాలా బాగా పని చేస్తున్నారు, అందరి గురించి అనట్లేదు. కానీ ఒకసారి కాగితం పంపించేసి పరిష్కారం అయిందా లేదా నా పని కాదు అని అనుకోకండి. పరిష్కారం అయ్యే వరకు వెంటపడండి. కావాల్సింది సొల్యూషన్ ఇవ్వడం, కావాల్సింది పేపర్ పుష్ చేయడం కాదు. ఎవరండి లాస్ట్లో అక్కడ మనోళ్ళేనా? ఓకే, జాగ్రత్తగా అది గమనించండి. రెండోది, వచ్చింది సమయంలో అవ్వాలండి. టైం కాకుండా 10 సంవత్సరాల నుంచి సింపుల్ ఇష్యూస్ కూడా పోస్ట్పోన్ అయ్యి నేను చూస్తున్నాను. అటువంటివి రాకూడదు. ఒక వారం నుంచి ఒక వారం మీ రిపోర్ట్ ఏముంటుంది, పరిష్కారం అయిందా లేదా అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా వెంటపడండి. టైం లైన్ లోపల అవ్వాలి. ఒక కంప్లైంట్ వస్తే దాన్ని సాల్వ్ అయ్యే వరకు 1 వీక్లో మీకు పూర్తి చేయడానికి మీ ప్లాన్ ఏంటనేది చూసుకోండి. మూడోది, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్స్ట్రక్షన్. అండ్ పబ్లిక్తో ఎలా డీల్ చేస్తున్నారు జాగ్రత్త పడండి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కండక్ట్ ఆఫ్ సెవెరల్ ఆఫీసర్స్ ఇన్ యువర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. కోపాలకు వస్తున్నారు, తిప్పిస్తున్నారు, అనవసరంగా వాళ్ళని ఇటువంటి తిప్పిస్తున్నారు, కానీ పని అవ్వట్లేదు. ఇది ఐ విల్ నాట్ టాలరేట్ దిస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండి. ఎవరికి చెప్తున్నానో మీకు తెలుసు, జాగ్రత్త పడండి. అందరి గురించి అనట్లేదు, కానీ వచ్చినప్పుడు జాగ్రత్త కొంచెం కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి పని ఎలా చేస్తారని మాట్లాడండి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే వీఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ ఇన్ సెవెరల్ ఆఫీసెస్. రెవెన్యూ అయితే ఏమి, మున్సిపల్ అయితే ఏమి, వివిధ శాఖల్లో ఒక 10-15% మంది రిపీటెడ్గా మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు, నాకు చేసే పని నచ్చట్లేదు, పరిష్కరించే పద్ధతి నచ్చట్లేదు. దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి. వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్, వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ప్లీజ్ సర్వ్ ద పబ్లిక్. నేను ఇంతకన్నా గట్టిగానే కలెక్టర్ లాగా మీకు చెప్పలేనండి. మా అనవసరంగా నా దగ్గర పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేస్తే ఈ ఆఫీసర్ యాటిట్యూడ్ సరిగ్గా అసలు లేదు సార్, పరిష్కరించట్లేదు సార్, తిప్పిస్తున్నారు సార్, మళ్ళీ రండి అని తిప్పిస్తున్నారంటే ఐ విల్ స్టార్ట్ టేకింగ్ యాక్షన్ అండి. నా whoever is having this habit, please realize that it is an opportunity for us to serve the public. Please serve the public. Whatever your personal I will not get into. ఆఫీస్ అవర్స్లో మీరు నా కింద పనిచేస్తున్నారు, జిల్లా కింద పనిచేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేస్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి అ సాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. వేరే రకంగా ఆలోచించకండి. ఎవరు చెప్తున్నారని ఆలోచించండి. మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను అవసరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. గమనించండి, వేరే రకంగా ఆలోచించకండి. మన బాధ్యతని నేను రిమైండర్గా చెప్తున్నాను. అవసరం ఉంది, అందరికీ మార్చే అవసరం ఉంది చెప్పట్లేదు. జాగ్రత్త పడండి. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు, తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మొట్ట
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా పనిచేస్తామని పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి తెలిపారు. గోదావరికని మార్కండేయ కాలనీలో సోమవారం బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాదరణ పొందుతూ వస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీని ఆదరిస్తూ వచ్చారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా ఇవాళ దేశంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గౌరవ పెద్దలు ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ అభివృద్ధిలో దేశం ఇవాళ యావత్ ప్రపంచ దేశాలు గర్వపడేటటువంటి విధంగా మరి దేశం ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉన్నది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇవాళ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మరి పూర్తిగా మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్నో ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా కోసం పనిచేస్తున్న మా నాయకులు, కార్యకర్తలందరం కూడా కలిసి ఇక్కడ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 100% కాషాయం జెండాని ఎగరవేస్తాము. ఇందులో భాగంగా ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సీనియర్ నాయకులు, కార్యకర్తలందరితో కలిసి ఇవాళ ఇక్కడ మార్కండేయ కాలనీలో మరి వాళ్ళ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషకరంగా భావిస్తూ మా నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా SCRMU చైర్మన్ రామారావు, SCRMU నాయకులు స్వామి మాట్లాడుతూ దేశంలోనే రైల్వే శాఖ అతిపెద్ద సంస్థ అని, 60 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయటం వలన ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ తర్వాత నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ స్పందించుకుంటే అవసరమైతే రైళ్లను నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామని యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. JFROPS అనే ఒక ఫోరం ఏర్పడింది. వాళ్ళ అనుబంధంగా ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా కార్మికులమంతా ఈరోజు 8, 9, 10, 11 రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ పెన్షన్, ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని, ఓల్డ్ పెన్షన్ అనే భూతాన్ని తరిమికొట్టి OPS అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ఆల్రెడీ మేము ఇంతకుముందు జంతర్ మంతర్ దగ్గర అక్కడ ఢిల్లీలో ఆల్రెడీ మీటింగ్లో చెప్పాము. ఎవరైతే రాబో ఎన్నికల్లో OPSకి ఎవరైతే మాకు సపోర్ట్ చేసి OPS ఇస్తారో వాళ్ళకే మా ఓటు వేస్తామని క్లియర్గా చెప్పినాము. మొన్న స్ట్రైక్ బ్యాలెట్ ద్వారా కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్నాము ఎంప్లాయీస్వి.
98% ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్, ఒకవేళ యూపీఎస్ చేయకుండా స్ట్రైక్ పడడానికి అందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ 3 రోజులు కనుక వీళ్ళు కాలయాపన చేసి మాకు కనుక ఇవ్వకపోతే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ పిలుపు ఏ పిలుపునిచ్చినా కూడా మేము బండ్లు ఆపడానికి కానీ ఎటువంటి దానికని మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మా కార్మికులు అందరూ మేము చెప్పేది ఒకటే, ఎన్పిఎస్ రాబో కాలంలో ఎన్పిఎస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ఎన్పిఎస్ని తరిమి కొట్టడానికి మనందరం కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ రిలే నిరాహార దీక్షని అందరం కూడా వచ్చి తన యొక్క స్వచ్ఛందంగా కార్మికులందరూ కూడా వచ్చి తన యొక్క నిరసనని ఈ యొక్క వేదిక మీద అందరూ కూడా తెలపడం జరిగింది. మా యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే, దేశంలో అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపీఎస్ అనేది తన యొక్క హక్కు, ఇది ఎవరి సొత్తు కాదు, ఎంప్లాయీస్ హక్కు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ప్రపంచంలో ఇండియన్ రైల్వేలో పెద్ద సంస్థ, ఇండియన్ రైల్వేలో కేంద్ర సర్కారులో పెద్ద సంస్థ ఇండియన్ రైల్వే. ఈ రైల్వేలో కార్మికులు 60 లక్షల మంది ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం ఓవరాల్గా ఇండియన్ రైల్వేలో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి తన యొక్క నినాదాన్ని బయటికి ఈ యొక్క 8, 9, 10, 11 ఈ 4 రోజులు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అందరూ వచ్చి పాల్గొన్నారు. ఇలాగే రేపు కూడా ఇదే సేమ్ కార్యాచరణ కూడా ఉంటుంది. 11వ తారీఖున రైల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో మన యొక్క రైలు నిర్ణయం ఎదురు జిఎం ఆధ్వర్యంలో ముందుగా తన యొక్క జిఎం ఆఫీస్ ముందుగా ఇలాంటి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఇప్పటికి కూడా కేంద్రం దిగి వస్తుందని ఆశిస్తున్నాం. మేము కూడా ఇప్పటికి కూడా రాకపోతే రేపు కూడా మా కార్యాచరణ కూడా చెప్పారు మాకు ముందుగానే. దానికి అనుగుణంగా మేము కూడా స్ట్రైక్ వెళ్ళటానికి కూడా ఎటువంటి సందేశం లేదు. స్ట్రైక్కి ముందుకు పోతాం, చెక్కా జామ్ చేస్తాం, రైళ్లను కూడా నిర్బంధిస్తాం. అవసరమైతే మా హక్కులు అయితే సాధించడానికి మీ అందరం కూడా, కార్మికులందరూ కూడా ఒక తాటమేకి రావాలని అందరినీ కోరుకుంటున్నా. మా ఆర్గనైజేషన్ కాకుండా మా తోటి సహచార ఆర్గనైజేషన్స్, అసోసియేషన్ అందరూ కూడా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి మాలో భాగస్వాములై మన యొక్క కార్యాచరణని నిర్విఘ్నంగా దాన్ని అమలుపరుచుకోవాలని మనందరూ కర్తవ్యంగా భావిస్తూ మనం ముందుకెళ్లాలని కోరుతున్నాను. సిటీ న్యూస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండంలో నివసించే ప్రజల జీవన విధానం సజావుగా సాగేందుకు కార్పొరేషన్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కార్పొరేషన్ విధి నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ అధికారులతో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజలకు పురపాలక శాఖ తరపున నిర్దేశిత సేవలు పకడ్బందీగా అందే విధంగా మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రణాళిక ప్రకారం పట్టణ అభివృద్ధి జరగాలని కలెక్టర్ తెలిపారు. రామగుండం నగర పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, రామగుండంలో అందుబాటులో ఉన్న 47 ఆటోలు, 12 ట్రాక్టర్లను వినియోగిస్తూ
ప్రతి ఇంటి వద్ద నుంచి చెత్తను సేకరించాలని, పట్టణంలో ఎక్కడ నుండి చెత్త వస్తుంది, వాణిజ్య ప్రదేశాలు, కళ్యాణ మండపాలు, షాదీఖానా మొదలగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని చెత్త నిర్వహణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన డంప్ సైట్ ఎంపిక చేసి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జనావాసాల వద్దకు చెత్త సేకరించే వాహనాలు నిర్దేశిత సమయంలో తప్పనిసరిగా వెళ్లాలని, ప్రజలతో సమన్వయం చేసుకుంటూ నగరంలో బయట చెత్త వేయకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం నగర వ్యాప్తంగా రోడ్డు ఆక్రమణల వివరాలపై నివేదిక సమర్పించాలని, రోడ్లను ఆక్రమిస్తూ నూతన నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డు ఆక్రమణలపై తీసుకున్న చర్యలపై ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సొంత ఆదాయ వనరులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నగరంలో 100% ప్రాపర్టీ ట్యాక్స్, నల్లా ట్యాక్స్ వసూలు చేయాలని, నగర వ్యాప్తంగా ఉన్న నల్లా కలెక్షన్లు, వాటి బిల్లులను రెగ్యులర్గా వసూలు చేయాలని, నగర వ్యాప్తంగా అనధికార ప్రచార ఫ్లెక్సీలు గుర్తించాలని, నగరంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా ప్రచార ఫ్లెక్సీలకు సంబంధించిన కార్పొరేషన్కు పన్ను వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రామగుండం నగర వ్యాప్తంగా ఉన్న ఇళ్లకు నీటి సరఫరా కలెక్షన్లు, వాటి బిల్లు వసూలుపై దృష్టి సారించాలని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాంప్లెక్స్ల్లో రెంటు సొమ్ము రెగ్యులర్గా వసూలు చేయాలని, నల్లాల లీకేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు, తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లకు విధించిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆల్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు కీసరి సదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అమానుషమని అన్నారు. డ్రైవర్లపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై ప్రభుత్వం తగు చట్టం చేసి డ్రైవర్లను రక్షించాలని కోరారు. డ్రైవర్స్ సంక్షేమ బోర్డును తక్షణమే అమలు చేయాలని, ప్రతి డ్రైవర్కు బీమా సౌకర్యం కింద 5 లక్షల నుండి 10 లక్షల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మా యొక్క వినతి పత్రం మరి కలెక్టర్ గారికి డ్రైవర్ల పక్షాన ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇలా రామగుండం నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకా మా డ్రైవర్ సోదరులు అనేకమైన మంది మరి రామగుండం టర్నింగు అలాగనే ఐఓసి ఇంకా పెద్దపల్లి నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ యొక్క బైకు ర్యాలీ ద్వారా పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా డ్రైవర్లపై ఈ చట్టం పెట్టిందో హిట్ అండ్ రన్, దాన్ని వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ డ్రైవర్ యూనియన్ నుంచి. దీనికి గాను ఈరోజు రామగుండం వచ్చి మరి డ్రైవర్లు ఆల్ డ్రైవర్ యూనియన్ ప్రతి ఒక్క డ్రైవరు 3 చక్రాల బండి నుంచి 36 చక్రాల వాహనం వరకు ఈరోజు ఈ స్ట్రైక్లో పాల్పొందుతారు. ఒకవేళ దీన్ని వెంటనే రద్దు చేయకపోతే మా యొక్క సమ్మెను విజయవంతం చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం. ఇది శాంతియుతంగా మేము ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈ వినతి పత్రంపై ఒకవేళ యాక్షన్ తీసుకొని పక్షాన మేము సమ్మెకు దిగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు గుర్రాల తిరుపతి, సెల్వేరు నరేష్, షేక్ వైలుద్దీన్, నల్లాల శ్రీనివాస్, పడాల వెంకటేష్, పిట్టల రవి, ఎద్నూరి సతీష్, సూరం శ్రీనివాస్, రాజు, సంజీవ్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాలు విరిగినందుకు ట్రీట్మెంట్ చేస్తే ఫలితం మరణమా? వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చనిపోయినందున గని ప్రమాదంగా గుర్తించాలని సిఐటియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మొండె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మత్స రమేష్ అనే సూపర్వైజర్ యువ కార్మికుడు చనిపోయిన సంఘటన ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మొండె శ్రీనివాస్ మాట్లాడుతూ కాశీపేట 2వ గని మచ్చు రమేష్ సీనియర్ మైనింగ్ సర్దార్కు ఈ నెల డిసెంబర్ 22న గనిలో ప్రమాదవశాత్తు కాలుకు దెబ్బ తగిలిందని ఆసుపత్రికి పంపగా కాలు విరిగిందని గోదావరిఖనిలో ట్రీట్మెంట్ నిమిత్తం పంపి డిసెంబర్ 22 నుండి చికిత్సలు చేస్తూ ఉన్నారని, కానీ ఈరోజు అతను సడన్గా ఎక్స్రే సమయంలో స్ట్రోక్తో చనిపోయాడని చెప్తున్నప్పటికీ అతను అందించిన చికిత్సపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయని, కాలు విరిగిన ట్రీట్మెంట్తో దాదాపు 20 రోజుల వరకు ఆసుపత్రిలో ఉంచుకొని వాడిన మందుల వల్లే
చనిపోయాడని అనుమానం తలెత్తుతుందని, చనిపోయే వరకు కూడా ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు తనను సరిగ్గా పరిశీలించకపోవటం మూలంగానే అతను ఈరోజు చనిపోయాడని, గత 2-3 సంవత్సరాలుగా సిఐటిలో L1గా మందులు వాడవద్దని, ఆసుపత్రిలో సరైన స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, వైద్య పరికరాలను సైతం మంచివి ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ నిధుల కొరతతో యాజమాన్యం పట్టించుకోకపోవటం మూలంగానే ఈరోజు యువ కార్మికుడు చనిపోయాడని విమర్శించారు. గనిలో ప్రమాదం జరిగి ఆసుపత్రికి పంపినందున గని ప్రమాదంగానే ఈ మరణాన్ని గుర్తించి యువ కార్మికునికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాసిపేట 2 మందమారి ఏరియాలో పనిచేస్తున్న జేఎంటీ మచ్చ రమేష్ అనే కార్మికుడు మైనింగ్ యాక్సిడెంట్లో డిసెంబర్ 22వ తేదీన గోదావరికని ఏరియా హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఎక్స్రే తీసే టైంలో స్ట్రోక్కు గురై చనిపోవడం జరిగింది. ఇది పూర్తి యాజమాన్య హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే జేఎంటీ కార్మికుడు చనిపోవడం జరిగిందనేది సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా భావిస్తూ ఉన్నాం. గత అనేక సంవత్సరాల నుంచి అనేక సందర్భాలలో సింగరేణి హాస్పిటల్స్ మెరుగుపరచాలని, అధునూతనమైన టెక్నాలజీని పెంపొందించాలని అనేక పోరాటాలు సిఐటి చేస్తున్నప్పటికీ దాదాపు 10 కోట్లతోటి ఆధునిక టెక్నాలజీ బ్లడ్ శాంపిల్స్ కానీ లేకుంటే మన తదితర ఎక్స్రేలు కానీ చేసినప్పటికీ డాక్టర్లు, హాస్పిటల్ వ్యాధిని నిర్ధారించడంలో పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు కాలు విరిగిన వ్యక్తి 22వ తారీఖు నుంచి హాస్పిటల్లో ఉంటే అనేక పరీక్షలు చేసినప్పటికీ ఈ హార్ట్కు సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేయకపోవడం అనేది ఇది పూర్తిగా యాజమాన్య డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించాలి. అలాగే సింగరేణి హాస్పిటల్ యజమాని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆధునిక టెక్నాలజీ కాదు, కార్మికుల వ్యాధి నిర్ధారణ చేయడంలో ఈ నిర్లక్ష్యాన్ని కార్మిక వర్గం సహించలేదు. భవిష్యత్తులో ఇలాంటి మరొక విషయం జరిగితే అనేక పోరాటాలు చేసి సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిఎంటీ పిలగానికి మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసి సింగరేణి కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్కు ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన కానుక. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఉద్ఘాటన. ప్రణాళికాబద్ధంగా ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా పనిచేస్తాం. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వెల్లడి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ రైల్వే ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష. కార్పొరేషన్ విధులకు కట్టుదిట్టంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశాలు. ఇవి ఇప్పటి వరకున్న సిటీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.